ఇంట్లో ప్లెయిన్ గోడలకంతా లైట్ కలర్ కావాలా అని చెప్పాడు ఓనరు. 2 కలర్లు లైట్ కలర్ సెలెక్షన్ చేసుకున్నారు. చూడండి 2 షాంపుల్ డబ్బాలు తెచ్చామమ్మ. ఆల్రెడీ ఒక కలర్ పూసేస్తున్నాడు మా వాడు. చూడండి ఏమి షైనింగ్ కనిపిస్తుందో లైట్ వెళ్తారికి. ఇంకొకటి పూస్తున్నాడు చూడండి మమ్మ. ఈ నెంబర్లు కావాలంటే నేను మీకు చెప్తాను, మెసేజ్ చేయండి మమ్మ, కామెంట్ చేయండి. ఈ నెంబర్లకు వచ్చి కావాలంటే ఖచ్చితంగా చెప్తాను మమ్మ. చూడండి రాయల్ గిజ్జా అంట, చాలా బాగుంటుంది. ఏషియన్ కంపెనీలో ఇంతకుముందు రాయల్ ఎమోషన్ ఉండేది, అది దాని తర్వాత ఇప్పుడు ఇది నెంబర్ 1 అయిపోయింది మామ. ఫినిషింగ్ మటుకు మామూలుగా లేదు మామ. మెటీరియల్ కానీ థిక్నెస్ సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి లైట్ వెళ్తరికి ఏమి షైనింగ్ అనిపిస్తుందో చూడండి మామ. ఇప్పుడు ఓన్లీ మేము ట్యూబ్ లైట్ పెట్టుకున్నాము అంతే. ఇంకా ఆల్రెడీ ఇల్లు అంతా లైటింగ్ వచ్చేసింది అనుకో, అస్సలు మామూలుగా ఉండదు. లైటింగ్కి రాయల్ గిజ్జా అంట మామూలుగా ఉండదు. ఈ నెంబర్లు కావాలంటే ఖచ్చితంగా అడగండి, నేను చెప్తాను మామ. మళ్ళీ ఈ 2 కలర్లు నచ్చట్లేదు వాళ్ళకి, ఓనర్లకి. అవుట్ సైడ్ అంతా మార్నింగ్ గ్లోరీ కొట్టాము, ఆ కలరే బాగుంది కదా, లోపలికి కానీ అదే కలర్ కొట్టేద్దామని చెప్పేసి అది ఫిక్స్ అయ్యారు. చూడండి ఇది రాయల్ గిజ్జా 20 లీటర్లు తెచ్చామమ్మ. లోపలికి ప్లెయిన్ గోడలంతా ఇది. చూడండి సీలింగ్ మటుకు డార్క్ కలర్లు తీసుకున్నాను. మళ్ళీ నేను చూపిస్తాను మామ వీడియోలో. సీలింగ్కి ఏ కలర్లు కొట్టిండేది, వాల్స్కి ఈ కలర్ బాగా కాంబినేషను చాలా బాగుంటుంది, చూపిస్తాను అది. కానీ మార్నింగ్ గ్లోరీ నెంబర్ మమ్మ ఇది 0765 మమ్మ. చూడండి చాలా బాగుంటుంది మామ. ఇంటి బయట అంతా మేము అల్టిమా ప్రొటెక్ట్లో కొట్టినాము, ఇదే కలర్. లోపల రాయల్లో తీసుకున్నాడు, రాయల్ గిజ్జా అంట. చూడండి మామూలుగా లేదు మా మెటీరియల్ మటుకు థిక్నెస్ భలే బాగుంది మామ. నిజంగా ఏదైనా రాయలే మామ, దాని బ్రాండ్ ఎక్కడా తగ్గదు. చూడండి ఏదైనా రాయల్గానే ఉంటుంది నిజంగా. లైట్లు వేసిన తర్వాత గోడలు కనిపిస్తాయి మామ, మామూలుగా ఉండదు నిజంగా. భలే బాగుంటుంది ఫినిషింగు. 2 కోట్లు కలర్ కొట్టినామంటే మామ ఒక ప్లాస్టిక్ కవర్ మాదిరి పట్టేస్తుంది గోడకి. షైనింగ్ మామూలుగా ఉండదు. తర్వాత వీడియోలో నేను ఖచ్చితంగా మీకు అందరికి చూపిస్తాను మామ, ఇంట్లో ఎట్లా వచ్చింది పిఓపిలకి, లైట్ కలరు వాల్స్కి అంతా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో.